అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదోని మార్కెట్కి వచ్చామండి. ఈరోజు ఆదోని పత్తి మార్కెట్ అలాగే వేరుశనగ మార్కెట్ ఎలా ఉందో రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఏమైనా రేట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంది పెరిగే అవకాశం ఉంటే సరుకు లేదన్న. రైతు సరుకు లేదు. ఇప్పుడు 3% అమ్ముకోలేదు. 6,000, 6,200, 600 అమ్ముకున్నాం ఇంతకు ముందు. ఇప్పుడు ఒక 30 రోజులు అయింది. అంటే ఇప్పుడు పత్తి అంతా ఆల్రెడీ అయిపోయిందా ఇంకా ఉందన్న రైతులతో వస్తుంది? అంటే నువ్వు సొంతం పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళతో ఉంది పెట్టుకునే రేట్ వస్తుంది అని మన బాకీలు కోసి డెవలప్మెంట్ సౌకర్యాలతో అప్పు తీసుకొని వాళ్ళు ఎంతో పోయినందుకు అప్పు తిరుగుతుంది అని అమ్ముకున్న వాళ్ళు చాలా మంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోన మనకి ఇప్పుడు ఎలక్షన్ కూడా అలాగే నెల ఉండదు కాబట్టి యాదొస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న మీరు? సులభ ఎవరు వచ్చినా రైతుని బాగా చేసే వాళ్ళేమో ఎవరు లేరు. ఇతనాన్ని గొప్ప అనేది ఏమో అతని గొప్ప అనేది ఎవరేం లేదు మనకి. ఎవరు వచ్చినా మనకి ఏం చేయాలా, రైతుకి బాగా చేసేవాళ్ళు కావాలని. నమస్తేనా? నమస్తే అన్న, మీ పేరేనా? నా పేరు జాలమంచి వెంకటేశ్వర సార్. ఎవరు? జాలమంచి అన్న. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు గుడ్లు మార్కెట్కి వచ్చాం కదా, ఇప్పుడు రేట్ ఎట్లా నడుస్తుంది అన్న ప్రెసెంట్? 6,000 తను వెళ్ళి 6,800 వరకు నడుస్తుంది సార్. ఇప్పుడు మార్కెట్ ఎట్లున్నదన్న? మామూలుగా మేము బుజ్జి బాగుంది, కానీ మా సొరకు బట్టి పోతుంది, క్వాలిటీ బట్టి పోతుంది. ప్రస్తుతం మన మార్కెట్లో రైతుల సంఖ్య చాలా తక్కువగా ఉందండి. అందువలన మార్కెటింగ్ కూడా టెండరింగ్ కూడా చాలా తొందరగా జరిగింది. అలాగే రేట్లు కూడా చాలా తొందరగా వచ్చాయి. ప్రస్తుతం మన మార్కెట్లో రేట్లు ఈ విధంగా ఉన్నాయి. పత్తి 169 లాట్లు వచ్చాయండి. కనిష్ట ధర వచ్చేసి 5,788 రూపాయలు, మధ్యస్థ ధర వచ్చేసి 7,569 రూపాయలు, గరిష్ట ధర 7,950 రూపాయలు. వేరుశెనగ లాట్లు వచ్చేసి 175 లాట్లు, కనిష్ట ధర వచ్చేసి 3,762 రూపాయలు, మధ్యస్థ ధర 6,449 రూపాయలు, గరిష్ట ధర 7,212 రూపాయలు. ఆమ్దాలు లాట్లు వచ్చేసి 28 లాట్లు, కనిష్ట ధర వచ్చేసి 4,980 రూపాయలు, మధ్యస్థ ధర 5,420 రూపాయలు, గరిష్ట ధర 5,584 రూపాయలు. ఇది ఈరోజు మనకు జరిగిన సమాచారం. ఇప్పుడు ఆదోని మార్కెట్ చాలా స్లోగా నడుస్తుందండి. మీ ఊర్లో మీ మార్కెట్ ఎలా నడుస్తుంది, అలాగే మీ ధరలు ఎలా ఉన్నాయి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తేనా? నమస్తే. మీ పేరు? నర్సప్పన్న. ఏ ఊరన్నా? మంత్రికి. పత్తి ఎన్ని ఎకరాలు వేసినారన్నా? 8 ఎకరాలు వేసినా. 8 ఎకరాలు వేసినా. ఎంత వచ్చిందన్నా? ఏం లేదన్న, ఈ సంవత్సరము ఎకరాకి 2 క్వింటాలు అట్లా వస్తుంది. వర్షం మార్కెట్లో మామూలు ప్రస్తుతానికి పత్తి రేటు ఎట్లున్నదన్నా? 6,000 కాడ నుంచి 7,500 వరకు పోతుందన్న. 7,700, 800 వరకు పోతుంది. ఇప్పుడు మీరు ఎంత వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మా పెట్టుబడులకి పెట్టిన దానికి 8,000, 7,000 పోస్తే ఏం గిట్టుబాటు కాదు అన్న. దాదాపు అంటే కూడా ఒక 9,500, 10,000 అన్న పోతే కూడా గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎరువులు రేటు పెరిగినాయి, నూనె మందులు రేటు పెరిగినాయి, ఏం చేసినా రేట్లు పెరిగిపోయినాయి. లేడీస్ తోలుకోపోయి చేనులో పని చేయాలన్నా 300, 350 రూపాయలు కూలీలు అడుగుతుంది. ఇది 7,500, 7,000 పోతే ఏం గిట్టుబాటు ఉంది అసలు. అది మనకి ఒక 10,000 వరకు, 9,500, 10,000 వరకు పోతేనన్నా గిట్టుబాటు అవుతుంది. అంటే ఇప్పుడు మీకున్న రేట్లో అయితే 10,000 వరకు వస్తే బాగుంటుందని మా మనకు. అంటే ఇప్పుడు పత్తి అంతా ఆల్రెడీ అయిపోయిందా ఇంకా ఉందన్న రైతులతో ప్రస్తుతానికి? అంటే నువ్వు సొంతం పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళతో ఉంది పెట్టుకునే రేట్ వస్తుంది అని మన బాకీలు కోసి డెవలప్మెంట్ సౌకర్యాలతో అప్పు తీసుకొని వాళ్ళు ఎంతో పోయినందుకు అప్పు తిరుగుతుంది అని అమ్ముకున్న వాళ్ళు చాలా మంది అనుకుంటారు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోన మనకి ఇప్పుడు ఎలక్షన్ కూడా అలాగే నెల ఉండదు కాబట్టి యాదొస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న మీరు? సులభ ఎవరు వచ్చినా రైతుని బాగా చేసే వాళ్ళేమో ఎవరు లేరు. ఇతనాన్ని గొప్ప అనేది ఏమో అతని గొప్ప అనేది ఏమో ఎవరేం లేదు మనకి. ఎవరు వచ్చినా మనకి ఏం చేయాలా, రైతుకి బాగా చేసేవాళ్ళు కావాలంతే. నమస్తేనా? చెప్పండి. మీ పేరేనా? తోవి హనుమంతు. ఏ ఊరు? తోవి గ్రామం. అన్న, ఇప్పుడు మీరు పత్తి తెచ్చినారు కదా, రేట్ ఎట్లుందన్నా? 7,800 పోయింది. 7,800 పోయింది. ఇప్పుడు మామూలుగా పత్తి మార్కెట్లో వస్తుంది కదా, రైతు దగ్గర ఇంకా ఉందా లేదా? ఇంకా చాలా తక్కువైంది. 3/4% అయిపోయింది, 0.5% ఉంది అంతే. అంటే ఇంకా మామూలుగా ముందు రేట్ వచ్చినా పెరిగినా ఇప్పుడు అవకాశం మన దగ్గర అంటూ సరుకు లేదు. డిమాండ్ అయినా కూడా లేదు. డిమాండ్ కావాలా ఏంటంటే ఎకరాకి 2-3 క్వింటాలు దిగుబడి వచ్చింది. చాలా తక్కువ పెట్టుబడులు, ఖర్చు ఎక్కువ, మందులు పిచ్చిగారు చేసేది, ఎరువు మందులు ఎక్కువ, అయినా మద్దతు రేటు ఇవ్వడం లేదు, సీసీఐ కొనడం లేదు. మంచి రేట్లు అస్సలు సీసీఐ 2 సంవత్సరాల అస్సలు సీసీఐ
మార్కెట్ యార్డ్ లో కొనడం లేదు. అన్న, ఇప్పుడు ప్రస్తుతం అంటే మనకు ఒక నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ, దాని నుంచి ఏమైనా ప్రభావం మనకి పడే ఛాన్సెస్ ఏమన్నా? దాని నుంచి ఏమంటే ఎక్స్పోర్ట్ ఉంటేనే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటది. ఎక్స్పోర్ట్ ఎక్కడిదెక్కడే స్టాప్ చేసినాడు కాబట్టి వాళ్ళు కొనే దళాలు గాని వాళ్ళకు కూడా పోవడం లేదు ఇత్తనాలు దూది. అన్న, ఇప్పుడు మీరు తెచ్చిన రేట్ ఏదైతే ఉంది కదా, మీరు తెచ్చిన దానికంటే ఒక రేట్ అనుకుని వచ్చింటారు, అది మీకు గిట్టుబాటు ధర వచ్చిందా ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. అంటే ఉగాది దగ్గరలో పడదు కదా, ఆ. అంటే ఇప్పుడు ఏమన్నా రేట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంది పెరిగే అవకాశం ఉంటే సరుకు లేదన్న, రైతు సరుకు సరుకు లేదు. ఇప్పుడు 3% అమ్ముకునేది 6,000, 6,200, 600 అమ్ముకున్నాము ఇంతకు ముందు. ఇప్పుడు ఒక 30 రోజులు అయింది, ఇది కొద్దిగా ఒక 1,000 రూపాయలు దాదాపు పెరిగింది. సంతోషం, థ్యాంక్స్ అన్న. నమస్తేనా, మీ పేరేనా? నా పేరు జమాల్ బాష్. ఏ ఊరేనా? ఓరోకల్. ఊరగాల్. ఇప్పుడు ఊరగాల్ మార్కెట్ నుంచి వచ్చారు కదా అన్న, ఇప్పుడు ఇక్కడ పత్తి తీసుకొచ్చారు కదా, ఎట్లుందన్న రేట్ ఇప్పుడు? ఇక్కడ 72, 76 వేసి కొంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి 68, 69 అట్లా రాసి ఇచ్చి పెడుతున్నారు.